హలో ప్రేక్షక ప్రియులారా, ఎలా ఉన్నారు? నేనైతే ట్యూస్డే వ్లాగ్ తీశాను. సో ట్యూస్డే రోజు మా అత్తయ్యగారు మా మావయ్య గారు ఇద్దరు అయితే పక్క ఊరికి ఫంక్షన్కి వెళ్ళిపోయారు. సో ఇక్కడైతే నేను మా హస్బెండ్ ఇంకా మా బుడ్డోడు ముగ్గురు ఉన్నాము. పప్పు అయితే వండాను కానీ తినాలనిపించలేదు. సో ఎగ్స్ అయితే ఉన్నాయి కదా అని చెప్పి ఫ్రైడ్ రైస్లా చేసుకుని అయితే ఇద్దరం తినేసాము. బుడ్డోడికి పెట్టినా కానీ అసలు తినలేదు, వద్దన్నాడు. ఇంతలో ఐస్ క్రీమ్ బండి అతను పుయ్యం అనుకుంటా సౌండ్ చేసుకుంటూ వచ్చేసాడు. సరే అని చెప్పి ఐస్ క్రీమ్ తీసుకుంటే ఒక కప్పు ఒక కోను రెండు తీసుకొచ్చి ఏది కావాలో కోరుకో ఇచ్చేస్తా అన్నారు. నాకైతే రెండింటి మీద మనసు లాగేస్తుంది. ఐస్ క్రీమ్ అంటేనే ప్రాణం, అందులో ఏది కావాలో కోరుకోమంటే ఇంకెలాగ చెప్పండి. సో ఇక్కడైతే రెండు సీల్ తీపిచ్చేసాను. ఏది టేస్ట్ బాగుంటే అది తింటానని చెప్పి అయితే ఇక్కడ చూస్తున్నాను టేస్ట్ ఏది బాగుంటుందని చెప్పి. కప్ అయితే అంత టేస్టీగా లేదండి, కోన్ అయితే చాలా బాగుంది. సో కప్ అయితే హస్బెండ్కి ఇచ్చి కోన్ అయితే నేను తీసేసుకున్నాను, అది కూడా చాలా బాగుంది. సో ఇక్కడ నేనైతే నా కోన్కి నేను న్యాయం చేసేసాను, కంప్లీట్గా తినేసాను. మా హస్బెండ్ 2 స్పూన్లు తిని 3 స్పూన్ దగ్గర ఇంకా ఆగిపోయారు. నా వల్ల కాదు బాబు, నాకు వద్దు అని చెప్పి అయితే ఆయనకైతే గవదలు వచ్చేయండి. సో తినలేకపోయారు. నేనైతే ఆయన దగ్గర ఐస్ క్రీమ్ తీసుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టి తాగేసాను. ఇంతలో అత్తయ్య గారు మావయ్య గారు వచ్చేసారండి ఫంక్షన్కి వెళ్ళి. వస్తూ ఒక రిటర్న్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చేసారు. నాకైతే గిఫ్ట్ నచ్చేసింది. చాలామంది ఈ మధ్య డబ్బాలు బాక్సులు ఇవే ఇస్తున్నారు, కాస్త వెరైటీగా ఉంది. ఇక్కడైతే మా కోసం అయితే ఫిష్ తీసుకొచ్చారు మా అత్తయ్యగారు వాళ్ళైతే. మేమైతే తినొచ్చు, మీరు ఏం తినలేదు కదమ్మా అని చెప్పి వస్తూ ఫిష్ తీసుకొచ్చారు. ఎంత షాప్ వాడు బాగు చేసి ఇచ్చినా సరే ఒకసారి బండకేసి మనం కూడా పామితేనే ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా. సో ఇక్కడ అత్తయ్యగారు అయితే